సరే మీ ఓవరాల్ లైఫ్లో మీరు హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మా పిల్లలు పుట్టడమే నేను చాలా హ్యాపీ. ఇంకా అంతకు మించి ఒక మదర్గా అంటే డైలాగ్ నా దగ్గర కూడా క్వశ్చన్ ఇంకా వేరే హ్యాపీనెస్ ఏముండదు, అదే పెద్ద హ్యాపీనెస్ నాకు. సరే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పండి. అడగండి. ఫింగర్ చెప్పండి. అస్సలు సో మీ ఇద్దరు పిల్లలు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఇద్దరు ఇష్టం. ఇగో అదే చెప్తున్నా, వద్దు స్కిప్ చేయకండి, ఓపెన్ గా చెప్పండి. అంటే ఇప్పుడు నా కూతురు పక్కన ఉంది కదా, నా కూతురు అంటే ఇష్టం లేదా నా కొడుకు అంటే ఇష్టం కదా, నాకు ఇద్దరు ఇష్టం. ఒక్కళ్ళు చెప్పమన్నా, అందుకే ఒక్కళ్ళు అంటే ఒక తల్లికి ఒక్కళ్ళే ఏదైతే ప్రేమ ఉండదు. నేను అనేది ఒకరిని తీసుకెళ్ళిపోయింది ఒకరిని ఇక్కడ పెట్టేయండి అనట్లేదు. కాదు కాదు, మీకు ఒక విషయం చెప్తాను, క్లారిటీ ఇస్తాను దీనికి కూడా. ఒకళ్ళలో ఒక్కొక్క మైనస్ ఉంటుంది, దాన్ని బట్టి ఏమిటంటే వాళ్ళకి సెక్యూర్ ఎక్కువ ఇస్తాం, వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఇస్తాం. సెక్యూర్ ఇచ్చినంత మాత్రాన ప్రేమ లేదని కాదు, అది ప్రేమే. అదేంటి అంటే భయంతో కూడిన ప్రేమ, ఇంకా ఎక్కువ కేరింగ్ కూడా ప్రేమే. కాబట్టి ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మా బాబు ఉన్నాడు, బాబుకి ఏంటంటే వాడు బాబు కాబట్టి బయటకు వదిలేస్తాం. అదే పాపను బయటికి పంపించట్లేదు అని రూల్స్ పెట్టామనుకోండి, అది ప్రేమ లేనట్టు కాదు, సెక్యూర్, బయట ఇలా ఉంటుందమ్మా జాగ్రత్త ఉండాలి అని కేరింగ్ ఎక్కువ చెప్తాం. అది నాకు ఇద్దరు అంటే ఇష్టం అండి. ఓకే, సో మీ పాప కోసం మీరు ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చారు చెప్పండి? నేనా ఇచ్చినట్టే ఉంటాను కానీ ఇవ్వను. మా పాపను అడిగితే చెప్తుంది, ఆవిడ కూడా అదే అన్నది ఎవరని. ఇచ్చినట్టే ఉంటాను కానీ ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. ఇప్పుడు మా పాప మూవీకి వెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, వెళ్ళమ్మా అంట, కానీ వాళ్ళతో నేను వెళ్తా. ఇంకా మూవీకి ఏం వెళ్తారు? మీకు విషయం తెలుసా లేదో, నాకన్నా వాళ్ళ ఫ్రెండ్స్ నాతో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆంటీ మీరు రండి అని. అయితే మీ పాప బోరింగ్ లైఫ్? బోరింగ్ కాదు, మమ్మీ అంటది. అదే మరి అక్కడ ఉన్న స్పేస్ మొత్తం మీరే వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నన్ను కలవడానికి మా ఇంటికి వస్తారు. మా బాబు ఫ్రెండ్స్ కానీ అమ్మ అని పిలుస్తారు నన్ను, నా దగ్గరికి వస్తారు. అప్పుడప్పుడు ఏమన్నా గేమ్స్ ఆడుకుంటాం, సరదాగా బయటికి వెళ్తాం, నాతో మంచిగా ఉంటారు. అదే వాళ్ళ బాధ. నాకు ఫ్రెండ్సా మీకు ఫ్రెండ్సా మమ్మీ? అదే కదా. ఓకే, మీ లైఫ్లో ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ చేయడం, ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే అడుగు పెట్టింది మంచిదే అంటారు? అది మంచిదే అంటే మంచిదేనండి, ఎందుకు కాదు. ఇండస్ట్రీలో అడుగు పెడితే చెడ్డది ఎలా అవుతుందండి? ఇండస్ట్రీలో అడుగు పెట్టింది చెడ్డదని నేను అనలేదు. మీరు మళ్ళీ లైన్ ఎటో తీసుకెళ్ళిపోయి నా మీద తోయకండి. మీ ఆన్సర్ కూడా భలేగా ఉంది. కానీ సో ఇండస్ట్రీలో రావడం మంచిదా అంటే మీరు వచ్చిన ప్రాజెక్ట్ మంచిదా అంటున్నా. మంచిదే, ఎందుకంటే ఏదైనా మనం ఎందుకంటే మళ్ళీ నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. మీకు అర్థం కాలేదు, ఏదైనా మనం చెడ్డదని ఎక్కడ అడుగు వేయం, మంచిదనే వేస్తాం. మంచిగానే ఉండాలని కోరుకుంటాం, మంచి సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం. నా తరపున అన్ని కరెక్టే, అంతా మంచి. అంటే నేను ఎందుకు అడిగానంటే ఏదో వచ్చింది కదా, ఏదో క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా, లేకపోతే క్యారెక్టర్ నాకు నచ్చి చేస్తానని ఉందా? నాకు సూట్ అవుతుంది, నాకు నచ్చుతుందనే వాళ్ళు ఇచ్చారు, నాకు నచ్చే నేను చేశాను. సూపర్, అయితే క్యారెక్టర్ అయితే బాగుంది. ఇక మీదట వచ్చే క్యారెక్టర్లు కూడా ఆ వేలో అనుకుంటాను. అవే కాకుండా ఇంకా డిఫరెంట్ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. కొన్ని ఏమైనా చెప్తారా ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని? నాకు అన్ని ఇష్టం, చెప్పాను కదా. చదువుకుంటే ఒకటే అవుతాం, చదువుకోకుండా యాక్టింగ్ లో బోల్డ్ అవ్వచ్చు. లాయర్గా ఇష్టం, జడ్జిగా ఇష్టం, పోలీస్ ఆఫీసర్ ఇష్టం, కలెక్టర్గా ఇష్టం. అసలు ఒకటి కాదు, అన్ని. ఒక అమ్మగా ఇష్టం, ఒక అత్తగారిగా ఇష్టం, ఒక విలన్గా ఇష్టం. అమ్మగా అయిపోతారు, అత్తగారిగా అయిపోతారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అన్ని వేరియేషన్స్ చేయాలని. రైట్, ఓకే. మీ లైఫ్ మొత్తంలో చూసుకుంటే సాడ్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఇది ఈ రోజు మళ్ళీ నాకు అది రాకూడదు అనుకుంటా. సాడ్ సిచ్యువేషన్స్ అంటే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మా వారికి యాక్సిడెంట్ అవ్వడం, మా వారికి యాక్సిడెంట్ అయింది. చాలా అది ఎట్లా అంటే ఒక్కసారిగా నా లైఫ్ మొత్తం తలకిందలైపోయింది అనమాట. ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, అది కూడా మా కంపెనీలోనే. అది ఏదో చిన్న రిపేర్ ఉంటే, వీళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. ₹1 ఎవరు వీళ్ళ మత్తగారు వాళ్ళు కానీ వీళ్ళు కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకొని ఒక 200 మెంబర్స్, 180-200 మెంబర్స్ వరకు వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిషనరీ పెంచాం, వర్కర్స్ని తగ్గించాం, మొత్తం ఆటోమేటిక్ తీసుకొచ్చి. అప్పుడు మొత్తం మనుషులే చేసేవాళ్ళు. అప్పుడు చిన్న యాక్సిడెంట్, చిన్నది కాదండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు చాలా నాకైతే చనిపోవాలనిపించింది. ఆయన్ని చూసి నేను చనిపోవాలనుకున్నా. అంత చాలా ఇష్టం అండి, చాలా. అంటే నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఆయన పిల్లలు మా ఇల్లు అంతే. ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ఇంతమందితో బాతా, కానీ అప్పుడు ఎవరైనా సరే నన్ను కదిలించి మాట్లాడాలన్నా కూడా భయం, రెబల్ ఉండేదాన్ని. సో అందరూ మీ పెదాలు మాటలనే చూస్తున్నారు కానీ మనసుని చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా బాగా కనెక్ట్ అవుతారు. అంతే, అవును. ఒకసారి నాతో స్నేహం చేస్తే నన్ను వదిలిపెట్టరండి. దాంపత్యం అంటారా? దాంపత్యంలో కూడా గొడవలు వస్తాయేమో కానీ గొడవలు వచ్చినా కూడా వదలరండి, ఇంకంతే. సూపర్. అంత ఇష్టంగా అభిమానిస్తారు, అంతే ఇష్టంగా ప్రేమిస్తారు.
నేను నా మనస్తత్వం ఏంటంటే అండి, నాకు నచ్చని పర్సన్, నాకు తెలియని పర్సన్ ఏదన్నా మాట్లాడితే విత్ ఇన్ సెకండ్లో రిప్లై ఇస్తాను, తాట తీసేస్తాను. అదే నాకు నచ్చి నేను ఒకరితో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా నేను మాట్లాడలేను, వాళ్ళని నేను ఏం అనలేను. ఎందుకంటే ఆ బాధను కూడా ప్రేమగా మార్చుకొని భరిస్తాను. అందుకే నేను అందరితో అంత కనెక్ట్ అయిపోతాను. నిజం చెప్పండి, ఇవన్నీ మాట్లాడినా లేకపోతే రియల్ గా చేస్తాను. నేను చూస్తా, అబ్జర్వేషన్ చేస్తా. చేయండి. ఎందుకు మీకు సాక్ష్యం కావాలంటే మా బయట చుట్టూ ఇప్పుడు నాతో అన్నారు, మ్యారేజ్ ఒకటి అన్నారు, లవ్ మ్యారేజ్ చేపిస్తా అన్నారు, ఇది ఒకటి అన్నారు. కొన్ని నేను గుర్తుంచుకుంటా, ఎందుకంటే యాజ్ యాక్టర్ గా మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ఈ రోజు కాబట్టి రేపని మళ్ళీ ఏదో ఒక మూవీలో నాకే దొరుకుతారు. సో అప్పుడు ఇలా ఇద్దరు ఎవరున్నావు మీ చుట్టూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా కూర్చుంటారు. అప్పుడు కూడా ఇదే చెప్తాను. హేమ అంటే అబద్ధాలు ఉండవు అబ్బాయి, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు 100 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగినా కూడా ఇదే చెప్తా. ముస్లిం ఎవరు రాజేషేనా అని అప్పుడు కూడా ఇదే చెప్తాను. ఓకే, కనిపించేస్తాను యాక్టర్. సో ప్రతి మనిషిలో మేడం అంటే డౌన్ టు ఎర్త్ చాలా ఉంటాయి. అవునవును. సో మీ లైఫ్ లో అలాంటి డౌన్ టు ఎర్త్? ఈయనకి యాక్సిడెంట్ అయిన తర్వాతే కొంచెం ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతిన్నాను. చాలా అంటే చాలా. మరి ఈ కరెన్సీ మారిన తర్వాత, ఈ లాక్డౌన్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2011లో. సో 20 అది దాటి కొంచెం అధిగమించి ముందుకు వచ్చి మళ్ళీ స్టెప్ వేద్దాం అనుకునేసరికి కరెన్సీ మార్పు. కరెన్సీ మారిన తర్వాత కూడా పర్లేదు అని మళ్ళీ స్టాండప్ అవుదాం అనుకునేసరికి లాక్డౌన్, పేమెంట్స్ అన్ని ఆగిపోయి చాలా ఇదైపోయింది. సో కొంతమందికి చూసుకుంటే అది గొప్పగా చెప్పుకోవడం ఏం కాదు కానీ, అంటే కొంతమందికి మనం హెల్ప్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. సో మీ వరకు చాలా మంది హెల్ప్ చేసుకోవడం, చెప్పుకోవడం. సో అంటే మనం హెల్ప్ చేసినా అవతల వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, తర్వాత వేరేలాగా ఉంటారు. నేను ఎలా అంటే చేత్తో చేసే దానం, అది మా తాతగారు ఒక మాట చెప్పేవాళ్ళు, మనకి ఎవరైనా సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసింది ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. నేను అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. రెండోది, నాకు అందరూ కావాలనుకుంటాను, అందరితో మంచిగా ఉండాలనుకుంటాను. మేబీ అందుకేనే అందరికి ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటాను. నీ మాటలు చూస్తే చాలా క్లీన్ గా అర్థం అవుతున్నాయి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ నుండి ఇంత మంచిగా ఎవరు ఉంటారు అని అనుకుంటారు కదా. నాతో 2 రోజులు ట్రావెల్ చేయండి, వాళ్ళకే అర్థం అవుతుంది. అది అడ్రస్ పెడతా, వెళ్ళండి సార్. వద్దమ్మా, క్యూ పెట్టేస్తారు. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి. అండ్ సార్ని కూడా అడిగానని చెప్పండి, ఎందుకంటే ఒక ప్రతి మగాడి సక్సెస్ వెనక ఆడదుంటారు అంటారు, బట్ మీ సక్సెస్ వెనక అట్లా సార్ ఉన్నారు. సో ఇప్పటికి కూడా కనిపించడం, వీలైతే ఇద్దరిని కలిపి ఇంకోసారి ట్రై చేద్దాం. సమస్య లేదు, మాస్క్ వేసేస్తా, బ్లర్ వేసేస్తా, ఏదో ఒకటి చేసి కూర్చుని పెడతా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.